బ్రిక్స్ గ్రూప్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఇవాళ భారత్ రష్యాకు ఒక విషయం చెప్పింది. ఏంటంటే నువ్వు పదే పదే బ్రిక్స్ కరెన్సీ గురించి మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే చూడండి, 2024 ఈ బ్రిక్స్ అనబడే గ్రూప్కి చైర్మన్గా రష్యా ఎన్నిక అయ్యింది. కాబట్టి మీకు అక్టోబర్ నెల మీకు రష్యాలో ఒక సమ్మిట్ ఉంటుంది. అంటే ఈ 5 దేశాలు ప్లస్ ఇవాళ బ్రిక్స్ ప్లస్ అని అంటున్నాం కదా, యుఏఈ, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. సో వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా మీకు రష్యాలో కలుస్తారు. ఈ రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భారత్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి. ఏమిటి ఒత్తిడి అంటే బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలి, నువ్వు ఇమీడియట్గా యాక్షన్ తీసుకో. సో ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రష్యా వాళ్ళు మనకి ఆయిల్స్ అమ్ముతున్నారు. సో ఇండియాకు సంబంధించిన రూపీ, రష్యా వాళ్ళ రూబుల్. సో ఇది మీకు కుదరడం లేదు. ఎందుకంటే మనము రూపేణ రష్యాకు పేమెంట్ చేసినప్పుడు రష్యా వాళ్ళు ఈ డబ్బుని అంటే ఈ ఐఎన్ఆర్ని, ఈ రూపీని వీళ్ళు చైనాకు పేమెంట్ చేయలేకపోతున్నారు, తక్కిన దేశాలకు ఇవ్వలేకపోతున్నారు. సో ఒక మాదిరిగా మీకు రూబుల్కి సంబంధించిన వ్యవహారము స్లో డౌన్ అయిపోయింది. అదే ఇవాళ మీరు బ్రిక్స్ కరెన్సీ తీసుకొచ్చారు అనుకోండి, ఇమీడియట్గా రష్యా చైనాతో వ్యాపారం చేయగలదు, బ్రెజిల్తో చేయగలదు, ఇండియా, సౌత్ ఆఫ్రికాతో కూడా హాయిగా వీళ్ళ వ్యాపారం జరిగిపోతుంది. ఇక యుఏఈ, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఇక సౌదీ అరేబియా కంటే పెట్రోడాలర్ కాకుండా బ్రిక్స్ కరెన్సీని కూడా వీళ్ళు ఇవ్వచ్చు. సో ఇది రష్యా వాళ్ళ ప్లాన్. కాబట్టి ఇండియాను ఏదో ఒక రకంగా కన్విన్స్ చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదంతా బాగుంది కదండి, మనం ఇమీడియట్గా బ్రిక్స్ కరెన్సీని తేవచ్చు కదా, డీడాలరైజేషన్ మనం మాట్లాడుతున్నాం కదా, డాలర్ లేని ప్రపంచము ఉండాలని చెప్పి ఇంటర్నల్గా మనం కోరుకుంటున్నాం కదా. ఎందుకు? అమెరికా వాడి పెత్తనం, డాలర్ని చూపించుకొని ప్రతి ఒక్క దేశాన్ని వాడు బ్లాక్మెయిల్ చేయడం. సో ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వచ్చిందనుకోండి, మీకు ప్రపంచములో మీకు 30% జీడిపి ఈ దేశాల మధ్య ఉంటుంది. 50% ఆఫ్ ద పాపులేషన్ ఈ బ్రిక్స్ దేశాలలో మాత్రమే. ఇండియా, చైనా వీళ్ళు ఇద్దరు ఉంటే చాలు కదండి, పాపులేషన్ మొత్తం బ్రిక్స్ వైపు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఇండియా ఎందుకు ఆలోచించడం కాదండి. మీకు జయశంకర్ గారు పోయిన జూలైలో క్లియర్గా చెప్పారు, మాకు ఎటువంటి ఆలోచన లేదు, బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని మేమైతే అనుకోవడం లేదు, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయడంలో ఏ తప్పు లేదు కదా. ఎప్పుడు 2023 జూలైలో ఈయన ఇది మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం రష్యా వాళ్ళు మన ఆప్తమిత్రులు, చాలా ఇంపార్టెంట్ కంట్రీ. మొన్న చూడండి మునీచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ఇందులో ఓపెన్గా చెప్తున్నాడు, చూడండి మీ వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడూ కూడా ఆయుధాలను పాకిస్తాన్కి ఇవ్వాలి అనుకున్నారు, పాకిస్తాన్ మా శత్రు దేశము, తెలిసి కూడా వాళ్ళకే మీరు వెపన్స్ అనేవి ఇచ్చారు. ఎప్పుడు? 1965 నుంచి చెప్తున్నానండి. పాకిస్తాన్కి ఇండియాకు మధ్య యుద్ధము వచ్చినప్పుడు మీకు యుద్ధ విమానాలు, ట్యాంకులు, మీకు ఇలాగ ఆయుధాలు అంటే మీకు తుపాకులు, ఇవన్నీ కూడా ఏంటి అమెరికా వాడు పాకిస్తాన్కి ఇచ్చి ఇండియాను ఓడించు అని చెప్పాడు. అలాగ వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ వైపే ఉన్నారు, ఇండియాకు ఏ రోజు మీరు ఆయుధాలు ఇవ్వలేదు. కానీ రష్యాను మీరు చూశారనుకోండి, మాకు ఇబ్బంది కలిగించే ఒక పని కూడా ఇవాళ వరకు వాళ్ళు చెయ్యలేదు. మా ఇంట్రెస్ట్ను దెబ్బ కొట్టే పని రష్యా ఈ రోజు వరకు ఒక సందర్భంలో కూడా లేకపోవడం, మాకు అవసరం అన్నప్పుడు మేము రష్యా వైపు చాలా క్లియర్గా చూడగలము. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఫ్రెండ్షిప్ని విడిచిపెట్టలేదు. అలాంటి రష్యాతో మాకు ఉన్న ఫ్రెండ్షిప్ చాలా అద్భుతం. ఓపెన్గా అండి, ఎక్కడ? జర్మనీలో కూర్చొని, జర్మనీ ఇవాళ రష్యా యొక్క ప్రాథమిక శత్రు దేశం. అలాంటి జర్మనీలో కూర్చొని రష్యా మా ఆప్తమిత్రుడు, బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళు మాతో ఉండడం మాకు చాలా గర్వంగా ఉందని ఒక ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అంటే జస్ట్ ఇమాజిన్ అండి. అలాంటి రష్యా ఇవాళ భారత్ని అడుగుతుంది, దయచేసి బ్రిక్స్ కరెన్సీని మనము ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇండియా నో అని చెప్తుంది. ఎందుకు? చైనా ఉంది అనుకో, చైనా ఉంటే ఏమవుతుందండి, ఇవాళ మీరు యూరోస్ అని అంటారు, మీకు యావత్ యూరోప్ యూనియన్లో ఒక కరెన్సీ ఇదే యూరో కరెన్సీ. కానీ యూరో కరెన్సీ యొక్క కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా మీకు? జర్మనీ చేతిలో ఉంటుంది. యూరోప్ యూనియన్లో అతిపెద్ద దేశము, అతిపెద్ద జీడిపి కలిగిన దేశము జర్మనీ.
కాబట్టి జర్మనీ కంట్రోల్లోనే ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ అని మాట్లాడితే జర్మనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టే యూరో యొక్క వాల్యూ ఉంటుంది. సరిగ్గా ఇవాళ బ్రిక్స్ కరెన్సీ అన్నారనుకోండి, బ్రిక్స్ దేశాలలో అతిపెద్ద జీడిపి ఎవరిది? ఆటోమేటిక్గా చైనాది. కాబట్టి చైనా అనే బ్రిక్స్ కరెన్సీని కంట్రోల్ చేస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది చైనాలోనే ఉంటుంది. ఇది మాకు వద్దు. చైనా లేకుండా, చూడండి మనం ఎంత ధైర్యంగా చెప్తున్నామంటే, చైనా లేకుండా నువ్వు ఒక కరెన్సీ తేగలవా? దానికి బ్రిక్స్ కరెన్సీ అని పేరు పట్టు, మేము ఉన్నాం, మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. దానికి కావలసిన మోడస్ ఆపరెండి సెంట్రల్ బ్యాంక్ ఏది కావాలన్నా కూడా ఇండియా ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తుంది. కానీ అక్కడ చైనా ఉండకూడదు. చైనా ఉంది అంటే ఖచ్చితంగా బ్రిక్స్ కరెన్సీ వైపు మేమైతే చూడము. ఇది భారత్ చెప్తున్న విషయం. అంటే చైనా లేని కరెన్సీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నామండి? R5 అని అంటాం. ఆర్ అంటే ఏంటండి? ఇండియా యొక్క రూపీ, రష్యా యొక్క రూబుల్, మీకు బ్రెజిల్ యొక్క రియల్, అలాగే సౌత్ ఆఫ్రికా యొక్క ర్యాండ్, చైనా వాళ్ళ రెన్మిన్బి. అంటే మీకు దీన్నే యువాన్ అని కూడా అంటారు. ప్రపంచ స్థాయిలో యువాన్ అంటారు, కానీ చైనాలో మాత్రము అఫీషియల్ కరెన్సీ ఏంటంటే రెన్మిన్బి అని చెప్తారు. సో 5 Rs. సో ఈ 5 Rsతో ఒక కరెన్సీ అంటే ఫైనల్గా చైనా వాడి పెత్తనమే కదండి. చైనా వాడు చెప్తున్నట్టే మీకు బ్రిక్స్ కరెన్సీ అనేది ఉంటుంది. రష్యాకు ఒరిగేది ఏమీ లేదు, అలాగే తక్కిన దేశాలకు ఏ సమస్య లేదు, కానీ ఇండియాకు ఉంటుంది. కాబట్టి మైనస్ చైనా నువ్వు ప్రపోజల్తో రా, నేను ఒప్పుకుంటాను, నేను చేసి చూపిస్తాను. మరి వీళ్ళు ఎందుకండి బ్రిక్స్ కరెన్సీ తేవాలి? నెక్స్ట్ క్వశ్చన్. రష్యాను చూశారనుకోండి, వాళ్ళ మీద వెస్టర్న్ శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి? బ్రిక్స్ కరెన్సీ. ఇండియాతో వ్యాపారం చేయాలన్నా, చైనాతో వ్యాపారం చేయాలి, ప్రపంచ దేశాలతో బ్రిక్స్ కరెన్సీ ద్వారా చాలా ఈజీగా రష్యా వ్యాపారం చేయగలదు. ఇక చైనా వాడి యొక్క ప్రపోజల్ చూసారనుకోండి, US డాలర్ యొక్క ఆల్టర్నేటివ్ మా యుయాన్, మా రెన్మిన్బి అని చైనా వాడు చెప్తున్నాడు. ఇక భారత్ అయితే ఒక మెట్టు ఎక్కువ వెళ్ళి UPI, 20 దేశాలలో మేము యూపీఐని ఇంట్రడ్యూస్ చేశాము కదా, అలాంటప్పుడు ఇండియన్ రూపీని అందరూ వాడండి. మీకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది ఒక అద్భుతమైన డిజిటల్ పేమెంట్, దీనిని మీరు ఫాలో అవ్వండి. దానికోసం వాస్ట్రో అకౌంట్స్ మేము మా దేశంలోనే ఓపెన్ చేస్తామని మనం చెప్తున్నాం. అంటే ఎక్కడా కూడా ఒక యూనిటీ మీకు కనిపించడం లేదు. మీకు బ్రిక్స్ గ్రూప్లో యూనిటీ ఉంది కానివ్వండి, ఇండియా చైనా ఒక దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏంటి? ఫౌండింగ్ మెంబర్స్. సౌత్ ఆఫ్రికా తర్వాత జాయిన్ అయింది. అయినా కూడా చైనా మన బద్ధ శత్రువు కాబట్టి చైనా ఇలా యుయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనము నో అంటాం. ఇప్పుడు రష్యా వాళ్ళు ఈ ఆయిల్ పేమెంట్స్ చైనా యుయాన్లో పే చేయొచ్చు కదా అంటే కుదరదండి. యూఏ యొక్క దిర్హాం ఉంది చూసారా, దాని రూపేణ మేము పేమెంట్ చేస్తాము. మా కంపెనీలు ఒక్కళ్ళు కూడా చైనా యువాన్ని వాడరు, ఏం జరిగినా సరే అని మనం క్లియర్గా చెప్తున్నాం. అలాంటిది మీరు చెప్పండి, ఈ బ్రిక్స్ కరెన్సీ అని చెప్తున్నాం చూసారా, ఇందులో మైనస్ చైనా అని మనం ఒక కొత్త ప్రపోజల్ పెట్టాము. దీనిని రష్యా వాళ్ళు ఒప్పుకుంటారా? చైనా లేని బ్రిక్స్ గ్రూప్ని ఎవరైనా చూడగలరా? సరే, బ్రిక్స్ గ్రూప్ అయితే ఉంటుంది, కానీ చైనా వాడి కరెన్సీ అనేది కామన్ కరెన్సీలో ఉండదు అని ఇవాళ మనం ఒక ప్రపోజల్ని చెప్తున్నాము. దీనిని ఇతర దేశాలు ఒప్పుకుంటారా? చైనా వాడికి ఎలా ఉంటుంది? ఇంత ధైర్యంగా భారత్ ఇలాంటి ఒక ప్రపోజల్ని ఎలా పెట్టింది? మరి దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.